చూడండి ఇక్కడ టాస్క్ 1 వచ్చేసి రౌటర్ ఆర్నిస్టిక్ మెథడ్. జస్ట్ నౌ వి డిస్కస్డ్ స్విచ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. బేసికల్లీ బ్రాడ్కాస్ట్ చేస్తుంది కదా. పీసీ 0 నుండి పీసీ 1కి కమ్యూనికేట్ కావాలంటే యాక్చువల్లీ బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 2 స్విచ్చెస్ తీసుకుంటున్నాను. అండ్ 2 స్విచ్చెస్ కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసి నేను ఇక్కడ ఒక టూ పీసెస్ తీసుకున్నా. ఈ టూ పీసెస్లలో all of you listen properly. If you have any queries, also ask me. VLAN 10 and this one also VLAN 10 and this one is VLAN 20 and this one is VLAN 20. So we'll give the IP address is same range only because this is our LAN network. 192.168.10 dot. We'll give for this PC 10. ఇక్కడ నేను డిఫాల్ట్ గేట్వే ఇవ్వను. ఎందుకు ఇవ్వను మీరు చెప్పాలి నాకు తర్వాత ఎందుకు ఇవ్వట్లేదు. ఈ పీసీకి వచ్చేసి 20 ఇస్తాను. 30 ఇస్తాను. 40. కన్ఫిగర్ చేశాను అండ్ ఈ పీసీని కన్ఫిగర్ చేశాను 20 అండ్ ఈ పీసీని కన్ఫిగర్ చేస్తాను 30 అండ్ ఈ పీసీకి ఇచ్చేస్తాను ఐపీ అడ్రస్ హౌ మచ్ 40. డిఫాల్ట్ గేట్వే ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి ఖచ్చితంగా. అండ్ ఓన్లీ అసైన్ విచ్ ఐపీ అడ్రస్ అసైన్ చేశాను. నో ట్రై టు పింగ్ ఇట్. ఇప్పుడు పింగ్ అవుతుందా కాదా? ఆగండి, నేను అడిగిన వాళ్ళు చెప్పండి. పింగ్ అవుతుందా కాదా? మహేష్ అవుతుంది కదా? అవుతుందా? ఎందుకు అవుతుంది? డైరెక్ట్ మనం ఫస్ట్ ఐపీ అడ్రస్ ఇచ్చి ఇఫ్ యు ఆర్ దేర్ ఆర్ నాట్ అని అడుగుతున్నాం. ఓకే, ఇక్కడ స్విచ్ లో ఏం కన్ఫిగరేషన్ చేయలేదు ఇంకా. నిఖిల అండ్ బోత్ ఆఫ్ యూ కెన్ గివ్. ఇక్కడ స్విచ్ లో ఫస్ట్ it won't ping. I think it won't ping. ఓకే, Because the connection between this switch and this switch hasn't connected, I guess. ఓకే, Maybe. ఓకే. Nikhila is said no, not ping. Mahesh is saying it will ping, right? యా, మహేష్ ఎందుకు పింగ్ అవుతుంది? లైక్ మనం ఆల్రెడీ కనెక్ట్ చేసాము PC1 త్రూ స్విచ్, ఒక స్విచ్తోని. ఇప్పుడు లైక్ PC1 నుంచి మనం ఒక రిక్వెస్ట్ పంపుతాం, లైక్ పీసీ ఈ ఐపీ అడ్రస్ ఉందా లేదా అని చెప్పి పింగ్ చేస్తాం త్రూ స్విచ్. దెన్ స్విచ్ దానికి రెస్పాన్స్ ఇస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ దట్ ఏరియా. ఓకే, ఓకే, ఓకే. నితిన్, both can communicate or not? డిఫాల్ట్ గేట్వేస్ ఇవ్వలేదు అండ్ ఏం మనం కన్ఫిగర్ చేయలేదు కదా, ఎలా తెలుస్తుంది? సో పాత్ ఏంటి తెలియదు కదా మనకి. Yeah, either it has to connect with the MAC address or IP address, or it has MAC to address? maintain any ARP table. Ah. సో ఫస్ట్ only అది రెస్పాన్స్ ఇచ్చిన తర్వాతనే మ్యాక్ అడ్రస్ ఉన్న చెప్తుంది కదా, లైక్ నా మ్యాక్ అడ్రస్ Okay. ఇది, సో వీ కెన్ కనెక్ట్ అని చెప్పి. ఓకే, సరే చూపిస్తాను. మ్యాక్ అడ్రస్ చూపిస్తాను, మ్యాక్ టేబుల్ చూపిస్తాను.
సో మ్యాక్ అడ్రస్ టేబుల్లో F0/1 కి చూపిస్తుంది ఇక్కడ. F0/1 ports are available and F0/3 also showing. చూడండి మ్యాక్ అడ్రస్ టేబుల్ అయితే ఉంది. సరే ఇక్కడ చూడండి ఆర్క్ టేబుల్, మ్యాక్ టేబుల్ స్విచ్ ఆల్సో ఆర్క్ -A ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆర్క్ టేబుల్ నో ఎంట్రీస్. సో ఇప్పుడు చెప్పండి, ఇట్ విల్ పింగ్ ఆర్ నాట్. సరే భావన Yeah, it will not ping a link it will because be we haven't. It will not ping because we because haven't configured anything yet. okay fine. Okay. Rikwita, హాయ్ అనిల్. yeah, hi. యా, ఇట్ వోంట్ పింగ్ బికాజ్ మనం ట్రంక్ అదేమి ఎనేబుల్ చేయలేదు కాబట్టి పింగ్ అవ్వదు. ఓకే సరే, ఇప్పుడు పింగ్ అయితే మాత్రం ఎందుకు పింగ్ అవుతుంది అది కూడా చెప్పాలి మీరు. పింగ్ అవ్వట్లేదు అని చెప్పారు కదా, పింగ్ అవుతుంది ఎందుకు అవుతుంది ఇప్పుడు నాకు చెప్పండి. పింగ్ అయింది, నేనేం కన్ఫిగర్ చేయలేదు. ఇవేందో ఓకే మీరు అనుకుంటారు VLAN 10 అని. ఓకే VLAN 20 కూడా పింగ్ చేస్తా. 40 కదా, సరే చేసిన. అండ్ ఇంకో పీసీ కూడా ఉంది కదా 20 కూడా చేసిన, పింగ్ అయింది. అండ్ ఆర్క్ టేబుల్ ఇప్పుడు చూస్తా, నాకు మొత్తం ఆర్ప్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎందుకు పింగ్ అయింది? బ్రాడ్కాస్ట్. బ్రాడ్కాస్ట్. స్విచ్ విల్ బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్స్. యా, ఓకే అబౌట్, కానీ బ్రాడ్కాస్ట్ అయితే అవుతుంది. కానీ ఇంకోటి ఇక్కడ మీకు తెలుసా, ఒక షో VLAN బ్రీఫ్ చేస్తే ఒక బై డిఫాల్ట్ ఒక VLAN ఉంది. ఏంటిది అది? VLAN 1. అండ్ హౌ మెనీ పోర్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్? F0/1, 2, 3, 4, 5 entire ports. How many ports are available? 24 ports plus 2 uplink ports also. 2 uplink ports ఉన్నాయి, gig ports. ఆ పోర్ట్ లో అన్ని పోర్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ స్విచ్ ఓన్లీ. సో అందు గురించే స్విచ్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ విత్ ద బేసిస్ ఆఫ్ మ్యాక్ అడ్రస్. ఇప్పుడు చెక్ చేయండి మ్యాక్ అడ్రస్ టేబుల్, ఇప్పుడు చెక్ చేయండి. షో మ్యాక్ అడ్రస్ టేబుల్. ఇప్పుడు ఇక్కడ అన్ని పోర్ట్స్ ఉన్నాయి. 3 ఉంది, 2 ఉంది అండ్ 1 కూడా ఉంది మ్యాక్ అడ్రసెస్. ఇక్కడ కూడా చెక్ చేయండి. ఇప్పుడు మ్యాక్ అడ్రస్ టేబుల్ ఇప్పుడు వచ్చేసింది. షో మ్యాక్ అడ్రస్ టేబుల్. సో దీన్నే, ఈ బ్రాడ్కాస్ట్ ని స్టాప్ చేయడానికే కదా మనం యూజ్ చేస్తున్నాం VLAN ని. ఇప్పుడు నేను VLAN. assign చేస్తాను. యా, ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు config టర్మినల్ VLAN 10 and VLAN 20. I'm not giving any names. Interface fast Ethernet 0/2. Switch port mode access and switch port access VLAN 10 exit. And interface fast Ethernet 0/3 and switch port access VLAN 20 and switch port access VLAN, sorry already VLAN assign చేశాము, mode access. ఇక్కడ సేమ్ థింగ్. సరే ఇక్కడ చెయ్యను, ఇప్పుడు ట్రై చేయండి పింగ్. ఒకటే సైడ్ ట్రై చేయండి, ఒక సైడే ఇచ్చాను, పింగ్ ట్రై చేయండి. 20 అంటే సేమ్ స్విచ్ కి కనెక్ట్ అయి ఉంది, సేమ్ స్విచ్ కి కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ట్రై చేస్తున్నా 10 నుండి 20కి. ఇప్పుడు అవుతుందా? ఇంతకుముందు అయితే అయింది పింగ్.
అసలు వీలాన్ అందుకే వచ్చింది కదా, ఐసోలేట్ చేయడానికి. ఇలా పింగ్ అవుతుంది కదా, అందరిని పింగ్ అవుతుంది, ఇష్యూ వస్తుంది కాబట్టే మనం ఐసోలేట్ వీలాన్ చేస్తున్నాం. వీలాన్ క్రియేట్ చేసి ఐసోలేట్ చేస్తున్నాం ట్రాఫిక్ ని. రియల్ టైంలో కూడా అంతే, ఒక వీలాన్ నుండి ఇంకో వీలాన్కి ఐసోలేషన్ అయితేనే ఉంటుంది. సో ఇంతకుముందు దాంట్లో మనం వీలాన్స్ కాన్ఫిగర్ చేయలే కాబట్టి అన్నిటికీ పింగ్ అయింది అయింది. నౌ కాన్ఫిగర్డ్ వీలాన్స్ కాబట్టి పింగ్ అవ్వదు. అవ్వదు. అవ్వదు, ఎస్. ఇప్పుడు ఈ ఇప్పుడు స్విచ్ ట్రై ఎస్. ఇప్పుడు పీసీ 192.168.10.10 నుంచి 192.168.10.30కి పింగ్ అవుతుంది, విచ్ దే ఆర్ ఇన్ సేమ్ వీలాన్, రైట్? అవుతుందా వీలాన్ ఇప్పుడు? 10 వీలాన్ 10. అవుతుందా ఇప్పుడు? అవుతుందా ఇది? సరే, 30 అంటున్నావు. కావట్లేదే, ఎందుకు కావట్లేదు? మనం ఇంకా ట్రంక్ పెట్టలేదు కాబట్టి. ట్రంకా? ట్రంక్ కాదు, ఎందుకు కావట్లేదు? ఇక్కడ నేను అసైనే చేయలేదు ఇంకా, అందుకే అవ్వట్లేదు. ఈ స్విచ్లో అసైన్ చేసిన, ఈ స్విచ్లో అసైనే చేయలేదు ఇంకా. ఇప్పుడు అసైన్ చేస్తా, అవుతుంది. 150 ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఇథర్నెట్ 0/2 స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 10. So make sure you should have to first assign the VLAN. First create the VLAN, then assign to ports. ఒకవేళ అసైన్ చేయకుంటే ఇది రాదు, అసైన్ కాదు, మీరు కన్ఫిగర్ చేయలేదు. సో ఫస్ట్ VLAN 10 క్రియేట్ చేయండి, VLAN 20 కూడా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు అసైన్ చేయండి. స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 10 and exit switch port interface fast ethernet 0/3 switch port access స్విచ్ పోర్ట్ VLAN. మోడ్ యాక్సెస్ ఇవ్వలేదు. ఐ మీన్ మోడ్ అదే యాక్సెస్ మనం చేయలేదు. యా అది తర్వాత కూడా చేయొచ్చు. ఎలా ఓకే. ఇచ్చినా ఫస్ట్ మోడ్ యాక్సెస్ అంటే ఇది ఎందుకు ఇచ్చినా అంటే ఫస్ట్ ఇది చూపించాను. కన్ఫిగర్ చేస్తే ఇంతకుముందు కన్ఫిగర్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే వీలాన్ అసైన్ ఫస్ట్ క్రియేట్ చేయాలి మనం. క్రియేటింగ్ ది వీలాన్, దెన్ ఓన్లీ వీ కెన్ అసైన్ దట్ వీలాన్స్. అదర్వైజ్ యూ డోంట్ యాక్సెప్ట్ దట్ వీలాన్స్. అలీం, నాకు ఒక డౌట్. అంటే మనం ఇప్పుడు వీలాన్స్ కాన్ఫిగర్ చేసినాం లైక్ బోత్ స్విచెస్, బట్ స్టిల్ మనం ట్రంక్ ఇవ్వకపోతే డిఫరెంట్ వీలాన్స్ కమ్యూనికేట్ అవ్వలేవు కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అదే మీకు. యా అదే 30కి ఇప్పుడు వీలాన్ 10, ఇక్కడ వీలాన్ 10 ఉంది. ఇప్పుడు బోత్ వీలాన్ పింగ్ 10 అవుతాయా కావా? కమ్యూనికేట్ అవుతుంది, బట్ 10 అండ్ 20 అవ్వలేదు కాబట్టి మనం ట్రంక్ యూస్ చేయాలి అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. Still they are not communicating. Why? Wait, Rikvita. Wait. ఎందుకు స్టిల్ దే ఆర్ నాట్ కమ్యూనికేటింగ్? VLAN 10 to VLAN 10. మహేష్, డూ యూ హ్యావ్ ఎనీ సొల్యూషన్? తెలియదు అలీం. ఓకే. నితిన్, దాంట్లో ఐ మీన్ ఒక స్విచ్ లో మనం కమ్యూనికేట్ చేసినా సరే నిజంగా ట్రంక్ ఎనబుల్ చేయలే కదా. సరే, ఓకే. నిఖిల, Yeah, I have no idea. ఓకే. భావన, యా సేమ్ థింగ్ అలీం. ట్రంక్ ఎనేబుల్ చేయలేదు కాబట్టి దే విల్ నాట్ గుడ్ బి గుడ్ ఏబుల్ టు కమ్యూనికేట్. గుడ్. సో వేర్ ఐ హ్యావ్ టు ఎనేబుల్ ది ట్రంక్? ఫాస్ట్ ఇథర్నెట్ 0/1. ఓకే. యా
Interface fast connect 0/1 switch port mode trunk and same thing and exit. Before that exit switch port mode. So here we have a DTP method also dynamic. ఇది చూడండి DTP ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఇక్కడ డైనమికల్లీ ట్రంక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు మనం మాన్యువల్లీ ఎనేబుల్ చేసాము విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రంక్ కమాండ్. ఇది ట్రంక్ మాన్యువల్లీ మనం ఎనేబుల్ చేసాం, కానీ ఇక్కడ స్విచ్ పోర్ట్ లో ఒకటి మోడ్ ఉంటుంది. సో స్విచ్ పోర్ట్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఇథర్నెట్ 0/1 అండ్ స్విచ్ పోర్ట్ మోడ్. ఇక్కడ డైనమిక్ ఆటో ఒక మోడ్ ఉంటుంది. ఇక్కడ డైనమిక్ ఆటో ఉంటుంది DA. ఇది వచ్చేసి ఇక్కడ DA డైనమిక్ ఆటో, అండ్ ఇక్కడ DD ఉంటే మధ్యలో ట్రంక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. లేదా మనం మాన్యువల్లీ ఆన్ చేసిన విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రంక్ ఆన్ చేసినా కానీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఈ స్విచ్ లో నేను ట్రంక్ ఎనేబుల్ చేయలేదు, అయినా కానీ ట్రంక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ ట్రంక్. ఎందుకు ట్రంక్ ఎనేబుల్ అయిందంటే డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్ ద్వారా DTP we have a dynamic trunking protocol, that is DTP dynamic trunking protocol. With the help of that, సో అది ఎలా అంటే ఇక్కడ ఒక ప్రోటోకాల్ రన్ అవుతుంది. ఇది DD ఉంటే ఓకే, డైనమిక్ డిజైరబుల్ చేసిన ట్రంక్ ఎస్టాబ్లిష్ అవుతుంది, డైనమిక్ ఆటో ఉన్న ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏముంటది, బై డిఫాల్ట్ మోడ్ ఈస్ డైనమిక్ ఆటో. డైనమిక్ ఆటో ఉంటే ట్రంక్ ఎస్టాబ్లిష్ కాదు. ఒక సైడ్ DA ఉండాలి, ఒక సైడ్ DD ఉండాలి. సో ట్రంక్ అనేది ఫామ్ అయింది ఇన్ బిట్వీన్ లో. ఇఫ్ యూ వాంట్ టు డూ మాన్యువల్లీ అగైన్, config terminal interface fast internet 0/1. So Alim, why we need to Ah. enable only trunk for fast Ethernet 0/1? Okay, I'll come to you point. Why we need to enable in this segment. Okay, good. So switch Yeah. port mode trunk. ఈ రెండు పోర్ట్స్ కి నేను ట్రంక్ ఎనేబుల్ చేసిన విత్ కమాండ్ ఈజ్, ఈ కమాండ్ ద్వారా ఎనేబుల్ చేసిన. సరే, ఎందుకు ఎనేబుల్ చేసిన? because of multiple VLAN to on a single line. ఓకే, గుడ్. సో చూడు, ఇక్కడ VLAN ఇది బై డిఫాల్ట్ ఏ పోర్ట్. ఇప్పుడు ఏ పోర్ట్ గా ఎనేబుల్ చేసినది, ఇది యాక్సెస్ పోర్ట్ కదా, ఇది యాక్సెస్ పోర్ట్ గా ఎనేబుల్ చేసిన. యాక్సెస్ పోర్ట్ కి ట్రంక్ పోర్ట్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటిది? Access యాక్సెస్ port is for single VLAN and trunking is for multiple VLAN. సరే, గుడ్ గుడ్. అయితే ట్రంక్ పోర్ట్ విల్ క్యారీ ది మల్టిపుల్ VLAN ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు ట్రంక్ ఎనేబుల్ చేయకుంటే ఈ VLAN 10 ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకు ఎలా రీచ్ అవుతుంది చెప్పు, అండ్ VLAN 20 ఇన్ఫర్మేషన్ ఎలా రీచ్ అవుతుంది చెప్పు. Okay, got it. చూడు, ఇప్పుడు చూడు, VLAN 10 to 10 పింగ్ అవుతుంది. ఎలా? ట్రంక్ పోర్ట్ ఎనేబుల్ చేసినందుకు ఈ VLAN 10 to 10 అవుతుంది. ట్రై టు పింగ్ 20 నౌ, 20 పింగ్ అవుతుందా? Okay. 20 కాదా? 10 నుంచి 20 కాదు, like they are different Yeah. VLAN. డెఫినెట్లీ, ఖచ్చితంగా కాదా? ఎస్, కాదు. ఖచ్చితంగా కాదు అంటే కాదు. Yeah. ఎందుకంటే అందు గురించి కదా, కన్ఫ్యూజన్ వద్దు. ఎస్, కాదు. ఎందుకంటే both we configured simply here trunk only
If you want to communicate, we have a different options. Ping 192.168 10.40 10.40. సరే, ఇప్పుడు ఏం చేద్దాం, ది సేమ్ నెట్వర్క్ ఐడీస్ ఇచ్చాము. ఇప్పుడు ఐపీ అడ్రసెస్ కూడా మార్చేద్దాం. ఇక్కడ ఈ పీసీస్ ఐపీ అడ్రసెస్ కూడా మార్చేద్దాం. డిఫరెంట్ నెట్వర్క్ ఇచ్చేద్దాం. ఇక ఇది 20గా ఇచ్చేద్దాం. అండ్ సేమ్ ఐపీ అడ్రస్. లాస్ట్ రేంజెస్ ఐఎమ్ నాట్ చేంజింగ్, ఓన్లీ ఐఎమ్ చేంజింగ్ ది ఎంటైర్ థింగ్ విల్ చేంజ్. 20.10 అండ్ ఇది 20.20. నెట్వర్క్ చేంజ్ చేస్తున్నాం. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఆలోచించండి. $20.10 అండ్ ఇది వచ్చేసి 20.20. నెట్వర్క్ చేంజ్ చేసిన ప్రాబ్లం అవుతుందా? థింగ్ అవుతుందా కాదా? 20.10 ఇక్కడ నుండి ఇక్కడికి పింగ్ అవుతుందా కాదా? అవుతుంది. ఎవ్రీవన్ ఎందుకు కాదు అవుతుంది? ఓన్లీ నెట్వర్కే చేంజ్ చేసినా కదా, దాని నెట్వర్క్ తోని దానికి సంబంధమే లేదు. నెట్వర్క్ కి ఇక్కడ స్విచ్చింగ్ లో ఐపీ అడ్రస్ తోని సంబంధం లేదు ఇక్కడ ప్రస్తుతానికి. ఎందుకంటే ఒక వీలాన్, బట్ ఇఫ్ యు ఆర్ చేంజింగ్ ద వీలాన్, ఇక్కడ నువ్వు ఇంకో రేంజెస్ మొత్తం రేంజ్ చేంజెస్ మాత్రం చేస్తే మాత్రం కాదు. ఒకవేళ ఇక్కడ వేరే ఐపీ రేంజ్ తీసుకున్నాం అనుకో అప్పుడు కాదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 తీసుకున్నాం అనుకో, 30 నెట్వర్క్ ఐపీ రేంజ్ చేంజ్ చేస్తున్నా ఇక్కడ, అప్పుడు కాదు. బికాస్ ఎందుకంటే అవి రెండు వేరే వేరే నెట్వర్క్ ఉంటాయి. వేరే వేరే నెట్వర్క్స్ లో ఉన్నాయి. గుడ్. అలా కావాలి అంటే రౌటర్ యూస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, అప్పుడు రౌటింగ్ కావాలి మనకు. 2 different networks. If I want to communicate, we need a router, L3 device. చలో, ఇది బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ స్విచ్. Now move to the, if I want to communicate 2 different VLANs. ఇక్కడ నాకు 2 VLANs ని కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు ఈ VLAN నుండి 10 నుండి 20కి అండ్ 20 నుండి 10కి. అప్పుడు ఏం చేయాలి నాకు? డిఫరెంట్ VLAN అనుకోండి, డిఫరెంట్ సెగ్మెంట్ అనుకోండి, డిఫరెంట్ నెట్వర్క్ అనుకోండి, సేమ్ థింగ్. అందు గురించి మన దగ్గర ఉంది 2 methods we have. రౌటర్ ఆన్ ఎ స్టిక్ మెథడ్. దిస్ ఇస్ అ రౌటర్ ఆన్ ఎ స్టిక్ మెథడ్. ఇది రౌటర్ ఒక స్టిక్ మీద నిలబడి ఉంది అనుకోండి. ఇది స్టిక్ కట్టే, ఈ కట్టే మీద రౌటర్ ఉంది. అదే రౌటర్ ఆన్ ఎ స్టిక్ మెథడ్. గుర్తు పెట్టుకోండి, ఇట్లేగా కట్టే మీద రౌటర్ ఉంది, అదే రౌటర్ ఆన్ ఎ స్టిక్ మెథడ్. ఎవరన్నా అడిగినా కానీ రౌటర్ ఆన్ ఎ స్టిక్ మెథడ్ అంటే రౌటర్ మీద కట్టె మీద రౌటర్ పెట్టేసిన అంతే. అంతేనా? చలో చూడండి ఇప్పుడు కన్ఫిగరేషన్ ఎలా కన్ఫిగర్ చేయాలి. దీన్ని ఎలా కన్ఫిగర్ చేయాలి? ఐపీ అడ్రసెస్ అయితే ఇచ్చేసాం, సేమ్ థింగ్. ప్రీవియస్ ల్యాబ్లో ఎలా ఇచ్చామో సేమ్ థింగ్ అలానే ఇక్కడ ఇచ్చేసాం. 192.168 10.10. ఇక్కడ గేట్వే ఇచ్చాము. ఎందుకు గేట్వే ఇచ్చాము? ఇక్కడ గేట్వే ఇవ్వలేదు. ఎందుకు గేట్వే ఇవ్వలేదు? అది సేమ్ నెట్వర్క్ కాబట్టి. ఆగు ఆగు ఆగు, చెప్పండి వేరే వాళ్ళు. ఎస్ నిఖిల చెప్పు. We are using router here. And there are 2 different networks. Okay. Default gateway, it means it's an exit and entry point of different networks. It is an exit and entry point of different networks. Okay.
సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా డిఫాల్ట్ గేట్వే విత్ ఐపీ అడ్రసెస్ అసైన్ చేసాం 192.168.20.10 ఎగ్జాక్ట్లీ డన్. అండ్ సేమ్ థింగ్ we did yes 30.10. this PC is 30.10, 20.10 and 10.10 IP address. సో ఈ స్విచ్లో ఏం అసైన్ చేయాలి? ఈ ఇంటర్ఫేసెస్ని ఏం చేయాలి? యాక్సెస్గా అసైన్ చేయాలి. ఎంటైర్ స్విచ్ పోర్ట్ మోడ్ ఈజ్ యాక్సెస్ లైక్ వైజ్. స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ ఈ కమాండ్ని యూజ్ చేయాలి ఇక్కడ. స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ అండ్ దిస్ ఆల్సో చూడండి. అండ్ ఆ వీలాన్ని అందులో అడ్వర్టైజ్ చేయాలి. చూడడానికి కమాండ్ చూసుకు బోత్ ఆఫ్ యూ చేసుకుంటారు కదా, ఎలా అసైన్ చేయాలి, యాక్సెస్ పోర్ట్ ఎలా అసైన్ చేయాలో చేస్తారా? యా సేమ్ లైక్ ఇందాక చెప్పిన ల్యాబ్. ఎగ్జాక్ట్లీ. యా సో షో రన్నింగ్ కన్ఫిగరేషన్ ఇక్కడికి వెళ్ళండి. సేమ్ కన్ఫిగరేషన్ ఇందాక ఏం చేసామో అదే. ఈ 3 ఫాస్ట్ ఇథర్నెట్ 0/1, ఫాస్ట్ ఇథర్నెట్ 0/2 and fast ethernet 0/3. switch port access VLAN 30, switch port access VLAN 20, switch port access VLAN 10 and mode is access. Thus we should have to enable. And ఈ సెగ్మెంట్ ఈ రౌటర్ నుండి ఈ మధ్యలో ఇక్కడ చూడండి ఎలా కన్ఫిగర్ చేయాలి. సో బై డిఫాల్ట్ ఇది ఫిజికల్లీ ఓన్లీ వన్ ఇంటర్ఫేస్. ఇది వచ్చేసి ఫిజికల్లీ ఓన్లీ వన్ ఇంటర్ఫేస్, కానీ లాజికల్లీ VLAN 10 ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తుంది, VLAN 20 ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తుంది, VLAN 30 ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తుంది. సో వీ హ్యావ్ టు కన్ఫిగర్ దిస్ ఇంటర్ఫేస్ యాజ్ ఏ సబ్ ఇంటర్ఫేసెస్. సో సబ్ ఇంటర్ఫేస్ లెక్క కన్ఫిగర్ చేయాలి ఇక్కడ. ఎందుకు దీస్ ఆల్ ఆర్ వర్చువల్ ఇంటర్ఫేసెస్ యాక్చువల్లీ. These all are virtual interfaces. Which one? 10, VLAN 10, VLAN 20, VLAN 30. These all are virtually configured. So, ఎలా కన్ఫిగర్ చేయాలంటే రౌటర్లోకి వెళ్ళి రన్నింగ్ కన్ఫిగరేషన్. సో ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్ కి నో షట్ డౌన్ చేయాలి. సో అప్ టు హియర్ కాపీ చేసుకున్నాను. ఎస్ స్విచ్ కన్ఫిగరేషన్ కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక రౌటర్ తీసుకుంటాను. పోర్ట్ తీసుకున్నావు కాబట్టి నేను వేరే ఇంటర్ఫేస్ తీసుకుంటా. ఓకే, ఫాస్ట్ ఆల్రెడీ నువ్వు 4 తీసుకున్నావు కదా. సరే, విల్ టేక్
5 ఇక్కడ 5 ఎంటీ ఉంది ఇక్కడ, బికాస్ ఇక్కడ ట్రంక్ ఎనేబుల్ చేసింది ఆమె ఆల్రెడీ. సో మీకు చూపించడానికి నేను ఆ ఇంటర్ఫేస్ తీసుకోలేదు. ఈ స్విచ్ కన్ఫిగరేషన్ అయితే అర్థమైంది కదా. సో రౌటర్లోకి వెళ్ళి కన్ఫిగర్ చేయండి, ఎనేబుల్, అండ్ ఫస్ట్ వచ్చేసి కన్ఫిగ్ టెర్మినల్లోకి వెళ్ళి ఈ ఇంటర్ఫేస్ ని షట్ డౌన్ ఉంది, ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్ ని ఆన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఇథర్నెట్ 0/1 నో షట్ డౌన్ ఎగ్జిట్ ఆన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సబ్ ఇంటర్ఫేసెస్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి? ఎందుకు క్రియేట్ చేయాలంటే VLAN 10, VLAN 20, VLAN 30 ఇవి డిఫరెంట్ VLANs. ఈ డిఫరెంట్ VLANs కమ్యూనికేట్ కావాలంటే వీటికి ఖచ్చితంగా సబ్ ఇంటర్ఫేసెస్ కావాలి. ఎందుకంటే ఇదొక డిఫరెంట్ ల్యాన్, ఇదొక డిఫరెంట్ ల్యాన్, ఇదొక డిఫరెంట్ ల్యాన్, ఇదొక డిఫరెంట్ IP అడ్రస్ రేంజ్, ఇదొక డిఫరెంట్ IP అడ్రస్ రేంజ్, ఇదొక డిఫరెంట్ IP అడ్రస్ రేంజ్. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఒక PC మాత్రమే కనబడుతుంది, కానీ ఈ యొక్క సబ్నెట్, డిఫరెంట్ సబ్నెట్ అంటే డిఫరెంట్ సబ్ ఇంటర్ఫేస్ అంటే ఒక బ్రాంచ్ మొత్తం ఉంటుంది ఆ రౌటర్లో. ఇన్ రియల్ టైంలో ఒక బ్రాంచ్ మొత్తం ఉంటుంది ఆ రౌటర్లో. అర్థమైందా ఇప్పుడు ఏం చెప్పినా? .10 ఇంటర్ఫేస్ ఆన్, సబ్ ఇంటర్ఫేస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దానికి IP అడ్రస్ అసైన్ చేద్దాం. IP అడ్రస్ 192.168.10.1 గేట్వే ఇవ్వాలి. 255.255.255.0. మీరు అసైన్ configuration IP routing LAN sub interface is allowed if that sub interface is already configured as a part of .1q 801.q. if ఈ ఇంటర్ఫేస్ కీను ఆల్రెడీ ఎన్క్యాప్సులేషన్ మెథడ్ ఆన్ చేస్తే, ట్యాగింగ్ మెథడ్ ఆన్ చేస్తేనే IP అడ్రస్ తీసుకుంటుంది, లేకుంటే తీసుకోదు. దీని అర్థం అది. ఎన్క్యాప్సులేషన్ .1q and interface, whichever the VLAN is there, we have to make sure we have to use that. If you want to configure this as a native VLAN, make this as a native VLAN, yes. So native VLAN ఏం చేస్తుంది, untagging and tagging మెథడ్ ని చేస్తుంది. అంటే ఇక్కడ అన్ట్యాగ్ ఇన్ఫర్మేషన్ ని ఎట్ ది ఎండ్ ట్యాగ్ పెట్టి మళ్ళీ పంపిస్తుంది. ట్యాగ్ రిమూవ్ అండ్ యాడింగ్ ద ఎన్క్యాప్సులేషన్ మెథడ్, ట్యాగ్ యాడింగ్ అండ్ రిమూవింగ్, దట్ ఈస్ డూయింగ్ విత్ నేటివ్ VLAN only. We don't want now. Then IP address, assign the IP address 192.168.10.1 and subnet mask 255.255.255.0 and no shutdown. Exit and interface fast Ethernet 0/120.20 sub interface I have created encapsulation .1q 20 and IP address 192.168.20.1 and 255.255.255.0 and no shutdown not required here because already up only. It changes to up. And exit interface ఇంకో సబ్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేస్తున్నా, ఫాస్ట్ ఇథర్నెట్ 0/1.30 and encapsulation .1q 30 and IP address is 192.168.30.1 and 255.255.255.0. No shutdown not required. Exit. ఇప్పుడు ట్రై చేయండి, పింగ్ అవుతుందా? VLAN 10 నుండి VLAN 20కి. ఎస్, ఎస్ ఆర్ నో?
Are you following, everyone? Anyone can Yes, Ali. yes. Okay. But no, why? ఈ సెగ్మెంట్ లో ఎన్క్యాప్సులేషన్ మెథడ్ ఆన్ కాలేదు, ట్రంక్ ఎనేబుల్ చేయలేదు. చూడండి ఫాస్ట్ ఇతను 0/5. అందుకే మీరు 4 తీసుకున్నా, నేను 5 తీసుకున్నా. ఇక్కడ వేరే ఇంటర్ఫేస్ తీసుకున్నా. ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఇతనే 0/5 and switch port mode trunk should have to enable, then only they can communicate. So because of STP still the port is down. So scanning to which VLAN 10, 20, 30, the ports are still for learning state. Port 5 is learning. Port 5 is learning. This is PVST per VLAN spanning tree. Per VLAN instances are created. Ping again. First packet draw because of R. Now make it different VLAN. అర్థమైందా? First packet will be draw because of 30 కాదు, 30.10. Got it or not, everyone? మహేష్, నిఖిల, అర్థమైందా? చేసుకుంటారా ల్యాబ్ ఇది? Guys, yes or no? Yeah. Okay. Fine. This is router anesthetic method done. And one more lab. I'll show you the verification. కావాలంటే ఈ కన్ఫిగరేషన్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను, చూసుకోండి. మేక్ షూర్ నో షట్ డౌన్ కమాండ్ యూస్ హియర్. This is the configuration for this router, and this is the switch configuration. Now move to the router anesthetic method. It's a multi-layer switch configuration. I'll show you the configuration here. ఇక్కడ చూసుకున్నట్లయితే VLAN 10, VLAN 20, VLAN 30, and different subnets. And these are also different subnets. And VLAN 10 having VLAN 10 same subnet at different location, and VLAN 20 and VLAN 20 same subnet, and VLAN 30 same subnet. Okay. ఇక్కడ SVI మెథడ్ ని యూజ్ చేస్తాం, స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్. స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్ అంటే virtually we are creating VLAN interface as a VLAN as a interface as a VLAN.
ఏదన్నా VLAN 10 interface as a VLAN, then we are assigning the IP address to them. IP address to that VLAN, any VLAN 10, 192.168, 10.1 and subnet mask 255, 255, 255 ఇలా ఇస్తున్నాం అంతే. అండ్ IP routing ని ఎనేబుల్ చేస్తున్నాం ఇక్కడ. IP routing ని ఎనేబుల్ చేస్తున్నాం. మేక్ షూర్ ఇప్పుడు IP routing ని ఎనేబుల్ చేయకుంటే కానే కాదు, బికాస్ ద స్విచ్ ఈస్ వర్కింగ్ యాజ్ లైక్ L2 routing అనేది పర్ఫామ్ కాదు. సో మేక్ షూర్ యూ షుడ్ హావ్ టు ఎనేబుల్ ది IP routing. సో IP route and check if you will not get, then you cannot communicate each other. You can make it to different VLANs. So running configuration. What we did yesterday, same thing only. VLAN కి IP అడ్రస్ అసైన్ చేయాలి అంతే. ఈ స్విచెస్ లో యాక్సెస్ పోర్ట్ గా కన్ఫిగర్ చేయాలి ఈ స్విచ్ పోర్ట్ ని. అండ్ ఈ మధ్యలో ట్రంక్ ఎనేబుల్ చేయాలి. ఈ పోర్ట్ కి కూడా అదే ట్రంక్ ఎనేబుల్ చేయాలి. Which port modes forget to use that command. See, this is a switch port is dynamic auto ఇక్కడ. And this switch port definitely dynamic. Which port? Interface dynamic, desirable, otherwise enabled like manually. Switch port mode. So trunk enabled, she enabled the trunk in between. So that is the reason trunk is established in between. DTP. So enable trunk in between switch and multi-layer switch. Yes, we have to enable trunk in between. So Bhavana, what he did ఇక్కడ డైనమిక్ ట్రంక్ ని DTP బేసిస్ మీద ఇక్కడ ట్రంక్ ఎస్టాబ్లిష్ అయింది DTP. సో ఎలా అంటే ఇక్కడ ట్రంక్ ఎనేబుల్ చేశారు, కానీ ఇక్కడ ఏం ఎనేబుల్ చేయలేదు. కానీ DTP ప్రోటోకాల్ ఏం వర్క్ అవుతుంది, ఒక సైడ్ ట్రంక్ ఎనేబుల్ చేసి ఇంకో సైడ్ డైనమిక్ ఆటో మోడ్ ఉంటుంది బై డిఫాల్ట్. ఆ బేసిస్ మీద ట్రంక్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో ఇక్కడ ట్రంక్ ఉంది, మాన్యువల్లీ ఎనేబుల్ చేశారు, ఇక్కడ డైనమిక్ ఆటో ద్వారా ట్రంక్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అర్థమైందా కాలేదా? Yes, sir. ఓకే, ఆ DTP వీడియోస్ చూడండి. If you want to enable the trunk also, say simple command config terminal interface fast ethernet 0/1 and switch port mode trunk. ఇక్కడ ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే, కమాండ్ ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే, మేక్ షూర్ Already ఉంది. బిఫోర్ దట్ యూ చెప్పు. ఏం లేదండి. ఎన్క్యాప్సులేషన్ మోడ్ ని ఎనేబుల్ చేయాలి, ఎన్క్యాప్సులేషన్ మెథడ్ ని ఎనేబుల్ చేయాలి. సో ట్రంక్ ఎన్క్యాప్సులేషన్ .1q ఈ కమాండ్ యూస్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్
enable the trunk. ఈ command ని enable చేయాలి. How? Manually if you want to configure the .1q. Then only switch port mode trunk. L3 switch లో ఈ కమాండ్ ఖచ్చితంగా యూస్ చేయాలి. ఐదర్ డిటిపి ఆటో ఉంది, ఐదర్ ఈ కమాండ్ ని యూస్ చేసి ఆఫ్టర్ దెన్ వీ హ్యావ్ టు యూస్ దిస్ కమాండ్. Or DTP already enabled. DTP is already enabled. By default, DTP is working. భావన అర్థమైందా నీకు? నువ్వు ట్రై చేసావు అనుకుంటా. యా లిమ్. ఈ కమాండ్ యూస్ చేయాలి. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా సేమ్ కమాండ్ యూస్ చేయాలి. ఫస్ట్ మూవ్ టు ది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ fast Ethernet 0/2 and switch port trunk encapsulation .1q and switch port mode trunk. L3 switch లో 2 commands యూజ్ చేయాలి. Then trunk will be established. Now check the trunk. ఇంతకుముందు ట్రంక్ చూస్తే ఎలా ఉండే? ఎండ్ ఉండే ఎన్క్యాప్సులేషన్. Now we'll verify it. So interface trunk. N అనేది పోయింది. Both side N. On both side on. Earlier both side auto. So DTP method is unsecure. Why? We discussed in very briefly in our classes. Just go through that. This is all about two methods, inter VLAN routing.